నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఇక్కడ జవహర్ నగర్లో వార్తలు చూసినట్లయితే మేడ్చల్ జిల్లా వార్తలు. ప్రశాంతంగా బక్రీద్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. ఇక్కడ నవ తెలంగాణలో కీసరలో నాగార మున్సిపాలిటీ పరిధిలోని జామా మసీదులో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే జవహర్ నగర్లో కూడా జవహర్ మున్సిపల్ పరిధిలోని పలు ఈద్గాలు బక్రీద్ ఈదుల్ జుహా ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. వెంకటేశ్వర కాలనీ పాత ఈద్గా, వికలాంగుల కాలనీ నయా ఈద్గా, అంబేద్కర్ నగర్ మల్కారం, పరానగర్ అరుంధతి నగర్, వైఎస్ఆర్ నగర్ ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలలో జవహర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు ఎండి పాషామియా, కార్యదర్శి కాళేషా పాల్గొని అన్ని వర్గాల ప్రజలకు అండదండగా ఉండి మంచి జరిగేలా కరుణించాలని ప్రార్థించామని తెలిపారు. ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసినందున పూర్తి స్థాయిలో సహకరించిన పోలీస్ శాఖకు ధన్యవాదాలు చెప్పారు. ఇక్కడ జవహర్ నగర్లో మనకు ఇక్కడ ఈద్గాలో ఇప్పుడు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పాషామియా అండ్ కాలేజ్ ఆధ్వర్యంలో జరిగింది. మరోవైపు షామీర్పేట్ మండలంలో కూడా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఇంకోటి ప్రధానమైన వార్త, గిరిజన బాలికను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. నేషనల్ బంజారా మిషన్ ఇండియా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రవి రాజ్ రాథోడ్. మహబూబాద్ జిల్లా హరిపేట బంగ్లా మండలం ఎల్లంపేట గ్రామ పరిధిలో లక్ష్మీ తండాకు చెందిన నిరుపేద కుటుంబం హైదరాబాద్కి వలస వచ్చి మియాపూర్ పరిధిలో ఏటిగడ్డ తండా దగ్గర నివాసం ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బానోత్ వసంత 12 సంవత్సరాల వయస్సు. తేదీ 7/6/2024 ఉదయం చాక్లెట్ కోసమని కిరాణా దుకాణంకు వెళ్ళి వసంత ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల వెతికారు, ఎక్కడ కనిపించలేదు. చివరికి 14/6/2024 శుక్రవారం ఉదయం 9:30 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్త కుప్పలు పాపను హత్య చేసి తగలబెట్టిన దృశ్యం చూసి కొందరు సమాచారం ఇచ్చారు. అప్పటికి పాప బ్రతికే ఉందని అనుకున్న అక్కడికి వెళ్ళిన తల్లిదండ్రులకు శోమై కనిపించింది. వసంత కుటుంబాన్ని ఆదుకుని దుండగులను కఠినంగా శిక్షించాలని నేషనల్ బంజారా మిషన్ ఇండియా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రవి రాజ్ రాథోడ్ డిమాండ్ చేశారు. నిన్న బక్రీద్ సందర్భంగా ఈటల రాజేందర్ ఎంపీకి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బక్రీద్ పండుగ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రషీదా బేగం ఇంటికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేరుకొని వారి కుటుంబానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన అల్పాహారం స్వీకరించారు. ముస్లిం సోదరులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మీడియాతో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతూ ఇక నుండి హిందువులు ముస్లింలు ఎటువంటి గొడవలు తావు లేకుండా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు పటోళ్ళ విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, మాజీ అధ్యక్షుడు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇలా జవహర్ నగర్లో రషీదా బేగం అండ్ మైనార్టీ నాయకురాలు రషీదా బేగం ఇంటికి వచ్చి ఇలా ఈటల రాజేందర్ ప్రత్యేక బక్రీద్ శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. నేరేడ్మెంట్ నుంచి ఈ వార్త, ఇళ్ల ముందు బురద, రహదారులపై మురుగు, తల్లడిల్లుతున్న పలు కాలనీ వాసులు. నేరేడ్మెట్ గౌతమ్ నగర్ న్యూస్ టుడే. వినాయక్ నగర్ మౌలాలి డివిజన్ సరిహద్దులో ఉన్న ఈస్ట్ దీన్ దయాల్ నగర్ వాసుల పరిస్థితి రోజురోజుకు దీనంగా మారుతోంది. వర్షాకాలం వస్తుందంటే వారిలో వణుకు ప్రారంభమవుతుంది. ఏ క్షణమైనా మురుగు నీటి ఇంటి ముందు వచ్చి చేరుతోంది. ఆందోళనతో జీవనం సాగించాల్సిన పరిస్థితి గత 10 ఏళ్లుగా వారు పడుతున్నారు. ఇబ్బందులకు ఇంతవరకు మోక్షం లభించలేకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. లోతట్టు ప్రాంతం కావడంతో ఈస్ట్ దయానంద్ నగర్ లోతట్టు ప్రాంతం కావడంతో నేర్మేట్ సైనిక్పురి, ఆర్కే, హెచ్పి కాలనీ, జేకే కాలనీ, కాకతీయ నగర్, మధుర నగర్ ఈ పలు కాలనీలు కూడా మొత్తం బురదమయంగా మారినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. వారంతపు సంత, కొనుగోలుదారులకు చింత, హైటెన్షన్ లైన్లు కింద నిర్వహణ, వర్షాకాలంలో పొంచి ఉన్న ప్రమాదం. ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా చెప్తున్నా, ఇది కాప్రా సర్కిల్లోని మన హైటెన్షన్ లైన్ల కింద పలు సంతలు కొనసాగుతున్నాయి, వివిధ సంతలు కొనసాగుతున్నాయి. ఇలా ప్రధానంగా ఈ వార్తా అంశము
కొనుగోలుదారులకు చింత అని చెప్పేసి వర్షాకాలంలో ఇబ్బందులు, ఎందుకంటే హై టెన్షన్ యొక్క స్తంభాలు మొత్తం తడిసి భూమి కూడా తడవడం ద్వారా హై వోల్టేజ్ కరెంట్ ద్వారా కొన్ని ప్రమాదాలకు పొంచి ఉన్నాయని చెప్పేసి ఒక ప్రధాన వార్త కూడా ప్రచురితమైంది. సౌకర్యాలు ఏమీ అపశుభ్రత, హై టెన్షన్ విద్యుత్ లైన్ల రోడ్డు పక్కన సంత ఏర్పాటు చేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదకరమైన విద్యుత్ వోల్టేజ్ కలిగి తీగల కింద సంత నిర్వహణ ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతుంది. పట్టణంలో కుషాగూడ, నాచారంలో తప్ప ఎక్కడ ప్రత్యేక కూరగాయల మార్కెట్లు లేవు. 6 డివిజన్లు, 7 లక్షల జనాభా, 320 కాలనీలు ఉన్న సర్కిల్లో జనం కూరగాయలకు వెళ్ళాలంటే దూర ప్రాంతం ఉంటుంది. బస్సులో ప్రజల చెంతకే వెళ్ళి చిరు వ్యాపారులు, రైతులు కాలనీలో వారంతపు సంత పెట్టడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది అని చెప్పేసి ఒక వార్తా అంశం ఉంది. అంటే ఎక్కడికక్కడ సంతలు, అంటే కేవలం ప్రమాదాలు ఉన్న చోట కాకుండా ఎక్కడికక్కడ సంతలు ఉంటే బాగుంటుంది, అట్లా పరిష్కారం చేసుకోవచ్చు అని మళ్ళొకటి ఉంది. ఇంకోటి పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముకుందర్ రెడ్డి డీసీ జిహెచ్ఎంసీ అంటున్నాడు. హైటెన్షన్ విద్యుత్ లైన్ల కింద నిర్వహిస్తున్న వారంతపు సంతను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామా, అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేస్తామని అంటున్నారు. మరి తొందరగా చేయండి, ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలతో చెడగాట మాడకుండా సమస్యను పరిష్కరిస్తే చాలా సంతోషించవచ్చు. మరొక వార్తా కథనం, వాగు కాదు రహదారే, చిన్న వర్షానికే రోడ్లన్నీ జలమయం. ఉప్పల్ బగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్ పరిస్థితి చూడండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్రవహిస్తున్న వరద నీరు నగరంలో ఏ రకంగా ఇలా ఉప నియోజకవర్గంలో సమస్యలో ఇలా నీళ్ళు వస్తే ఏ రకంగా ఒక చెరువును తలపించే విధంగా ఉంటుంది. ఉప్పల్ బాగాయత్లోని పొలాలు హెచ్ఎండిఏ లేఅవుట్గా మారాయి. హెచ్ఎండిఏ అందమైన లేఅవుట్లుగా తీర్చిదిద్దింది. నగరంలో పేరున్న లేఅవుట్లకు ధీటుగా ఉప్పల్ బగాయత్ లేఅవుట్లను హెచ్ఎండిఏ అభివృద్ధి చేసింది. కొన్ని రోజుల నుండి ఇక్కడ భూములకు రెక్కలు వస్తాయి. గతం ధర 1,00,000కు పైగా పలికింది. కానీ ప్రస్తుతం హెచ్ఎండిఏ అధికారుల నిమిషమో లేదా పర్యవేక్షణ లోపం తెలియదు. లేఅవుట్ నిండా సమస్యలే ఉన్నాయి. ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించడంలో స్థానికులు పరిష్కరించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. టౌన్ ప్లానింగ్ లోపమా, ఏ చిన్న వర్షం కురిసినా బగాయత్ లేఅవుట్లో రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ఇదేమి కాదు, వాగులను తలపించేలా రాజులన్నీ కూడా వరదతో నిండిపోతున్నాయి. అంటే ఇలా ఒకటి పక్క మనకు కనిపిస్తుంది. టౌన్ ప్లానింగ్లో లోపం కారణంగానే విచ్చలవిడి అవినీతికి ఆస్కారం ఉంటుంది. ఆ అవినీతిలో భాగంగా ఏదైతే నీరు ఒక వెళ్ళాల్సినటువంటి ఒక మురుగునీరు ఎటైతే ప్రవహించాలో ఆ ప్రవహించేటటువంటి వాటిలో అక్రమ కట్టడం ద్వారా ఇటువంటి సమస్యలు తలెత్తడంతో రోడ్లు మొత్తం జలమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. తక్షణం ఎక్కడ అక్రమాలు జరిగాయో హెచ్ఎండి అధికారులు లేఅవుట్లలో ఎక్కడ అక్రమాలు జరిగాయి, టౌన్ ప్లానింగ్ కరెక్ట్ లేదా అనేది అధికారులు ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకొని ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం చేయాల్సి ఉంటుంది. ప్రమాదమని తెలిసిన ఆగని ప్రయాణం. వాహనంపై వెళ్తున్న చిరు వ్యాపారులు వాహనం నిండా పలు రకాల సరుకులతో లోడ్ చేశారు. అదే వాహనంపై ఉప్పల్ నుంచి కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ప్రమాదమని తెలిసినప్పటికీ ప్రయాణం మాత్రం ఆపడం లేదు. ఇది అప్సిగూడల వార్త. మరమ్మతులు చేశారు, బారికేడ్లు మరిచారు. అప్సిగూడ ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ వద్ద తాగునీరు లీకేజీ అవుతుండడంతో బారికేడ్లను అడ్డుగా పెట్టి జలమండలి సిబ్బంది మరమ్మతులు చేశారు. పనులు పూర్తయినప్పటికీ వాటిని తొలగించలేదు. రాత్రి వేళలో వాటి వల్ల వాహనదారులు, పాదచారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఇది అప్సిగూడ వార్త. చూడు, ఇది ప్రధాన రహదారి కూడా ఇక్కడ వేగంగా వాహనాలు పోతాయి. అట్లాంటి కాడ ఎంత నిర్లక్ష్యమో చూడండి. రాత్రిపూట ప్రమాదం సంభవిస్తే ఇలా ఎటువంటి ప్రమాదాలు పొంచినో మనం చూసుకోవచ్చు. తక్షణము ఇట్లాంటి మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉన్నది. స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేనిదే బక్రీద్ పండుగ. మహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్. ఇది ఫారూక్ భాయ్, జవహర్ నగర్ ఫారూక్ భాయ్ అనేక సేవలు చేస్తుంటాడు.
ఇవాళ రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మహమ్మద్ ఫారూక్ భాయ్ ఇవాళ ఆయన డైరెక్ట్ రేవంత్ రెడ్డితో కలిసి కలవడం జరిగింది. అట్లా కలిసి, ఎందుకంటే అందరూ ఇవాళ వేరే వాళ్ళ ద్వారా బీఆర్ఎస్ పార్టీలో చేరిన కానీ రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యక్షంగా ఫారూక్ భాయ్ చేరడం జరిగింది. నిన్న ఫారూక్ భాయ్ అయితే మన పండుగ సందర్భంగా పవిత్ర పండుగ సందర్భంగా జవహర్ నగర్లో మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం అన్ని గణాలు దాన గుణమే ఉత్తమం అన్నది, అల్లాను స్మరించుకుంటూ అల్లా అందరికీ మంచి జరిగేలా ఖండించాలని మహమ్మద్ నూరుద్దీన్ కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, అబ్బో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జవహర్ నగర్ సూర్యపత్రికలో చూసినట్లయితే త్యాగాలకు పత్రిక బక్రీద్, జవహర్ నగర్లో భక్తి శ్రద్ధలతో బక్రీద్, ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. జవహర్ నగర్ మేజర్ న్యూస్. త్యాగానికి ప్రతీక నిలిచే బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధతో జరుపుకున్నారు. సోమవారం వెంకటేశ్వర కాలనీలోని పాత ఈద్గాలు ఇమాం ఎండి సాబేర్, ఎండి మూజూద్ ఆలం, వికలాంగ కాలనీలో ఈద్గాలో జావేద్ మౌలానా, సుల్తానా మౌలానా, అంబేద్కర్ నగర్లో ఈద్గాలో హఫీజ్ సర్వర్ సాబ్, మల్కారం ఈద్గాలో ఇమాం బాజ్ అలం, పరానగర్ ఈద్గాలో సబీర్, హర్జత్ నగర్లో మాషక్ జమా, వైఎస్ఆర్ నగర్ ఈద్గాలో హఫీజ్, ముర్తుజా ఆలం సమక్షంలో మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం సూర్య పేపర్లో వచ్చింది. ఆలూరు రాజశేఖర్ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, మెడ్చల్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆలూరు రాజశేఖర్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ మేయర్ మేకల కావ్య, బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ గుజరాజ్, కార్పొరేటర్లు ఆలూరి సంగీత, రాజశేఖర్, జిట్టా శ్రీనివాసరెడ్డి, మేరు సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆయనకు శాలువాతో ఘనంగా సత్కరించి కేక్ తినిపించారు. అంటే ఆలూరు రాజశేఖర్ మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి ఆలూరు రాజశేఖర్కు జవహర్ నగర్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రజల్లో ఉంది. ఇప్పటికీ చామకూర మల్లారెడ్డి అంచనగా ఆలూరు రాజశేఖర్ ఉన్నారు. ఆయన చామకూర మల్లారెడ్డి నివాసంలో ఆలూరు రాజశేఖర్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.